రాజకీయం అనేక రంగులు పులుముకుంటోంది. 15 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న పని మనిషిపై దొంగతనం మోపారు వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ఆయన కుటుంబ సభ్యులు. ముస్తాఫా ఇంట్లో ఆశ 15 ఏళ్లుగా పనిచేస్తోంది. ఇటీవల వారి కూతురింట్లో 4 రోజులు పనికి వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. దీంతో ఆమె ఎమ్మెల్యే కూతురింట్లో పనికి వెళ్ళింది. ఇదే సమయంలో స్థానికంగా టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆశా కొడుకు మసూద్ ఫోటోలు కనిపించాయి. దీంతో ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహానికి లోనయ్యాడు. కూతురింట్లో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని, వాటిని ఆశ తీసిందనే నెపాన్ని ఎమ్మెల్యే ముస్తాఫా ఆయన కుటుంబ సభ్యులు మోపారు. పోలీసులను పిలిపించి విచారణ చేయించారు. టీడీపీ ఫ్లెక్సీలో కొడుకు ఫోటో మనసులో పెట్టుకుని ఎమ్మెల్యే ముస్తాఫా తనపై కావాలనే దొంగతనం మోపారని ఆశ ఆరోపిస్తోంది. ఇంటికి పిలిచి పోలీసులతో ఎమ్మెల్యే కొట్టించారని, తన తల్లిని చిత్రహింసలు పెట్టారని మసూద్ ఆరోపించారు. పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులపై బాధితులు ఫిర్యాదు చేశారు. మా అమ్మ పేరు ఆసియా, నా పేరు మన్సూరు. గత 15 సంవత్సరాల నుంచి ముస్తఫా వాళ్ళ ఇంట్లో, ఎమ్మెల్యే ముస్తఫా వాళ్ళ ఇంట్లో మా అమ్మగారు పనిచేయడం జరుగుతుంది. గత 4 రోజుల నుంచి వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో, రిలయన్స్ పెట్రోల్ బంక్ వెనకమాల అపార్ట్మెంట్లో పనికి పంపించారు. ఈరోజు ఐదో రోజు మా అమ్మని వేరే అబ్బాయిని పంపించి బండి ఎక్కించి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత ఇలాగ మా ఇంట్లో నగలు పోయాయి, అయిపోయాయి 4 రోజుల నుంచి నువ్వే పని చేస్తాను, నువ్వే తీసావని చెప్పేసి 2 కానిస్టేబుల్ని పిలిపించి రూమ్లో నుంచోబెట్టి టార్చర్ చెంపల మీద మగ పోలీసులు కొట్టడం జరిగింది. ఇలాగా మొన్న మధ్యలో ఏమైందంటే టీడీపీ బ్యానర్ వేసేటప్పుడు నా ఫ్రెండ్స్ ఫోటో అడిగారు. దానిలో నేను ఫోటో ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లెక్సీ వేయడం వల్ల వాళ్ళు చూసి అది మనసులో పెట్టుకొని మా అమ్మని ఇలా టార్చర్ చేస్తున్నారు. రేపు పొద్దున్నే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము, కేసు పెడతాం, మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి భయపెట్టిచ్చేసి 8:30కు పంపించారు ఆడ మనిషిని. రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్తాము, మీరే న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. పోలీసు मुस्तफ़ा एमएलए मुस्तफ़ा घर में 15 साल से काम करती थी। 4 रोज से बड़ी बेटी घर में है नहीं, काम में आओ हो बोल को काम करी हुई, काम करे तो आज दोपहर में बुला भेज को गले में का लच्चा हाथ दिखना नहीं है वो बोल को पुलिस बुला को 2 मरद पुलिस के हाथे गदी में बिठा को मार को हमारा बच्चा एक पेप्सी में तेलुगु देशम में फिरता है को वो दिल में रख ले वो कक्षे से पुलिस आहिनी के हाथ मारा खलाई तुम्हें नायम कर को पुलिस हाथ बचाना हमारे डर लगता है, बच्चे को ले वो है हमें नायम करना पुलिस से। రాజకీయం అనేక రంగులు పులుముకుంటోంది. 15 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న పని మనిషిపై దొంగతనం మోపారు వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ఆయన కుటుంబ సభ్యులు. ముస్తాఫా ఇంట్లో ఆశ 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవలే వారి కూతురింట్లో 4 రోజులు పనికి వెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. దీంతో ఆమె ఎమ్మెల్యే కూతురింట్లో పనికి వెళ్లారు. ఇదే సమయంలో స్థానికంగా టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆశా కొడుకు మసూద్ ఫోటోలు కనిపించాయి. దీంతో ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహానికి లోనయ్యాడు. కూతురింట్లో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని, వాటిని ఆశే తీసిందనే నెపాన్ని ఎమ్మెల్యే ముస్తాఫా ఆయన కుటుంబ సభ్యులు మోపారు. పోలీసులు పిలిపించి విచారించారు. టీడీపీ ఫ్లెక్సీలో కొడుకు ఫోటో మనసులో పెట్టుకుని ఎమ్మెల్యే ముస్తాఫా తనపై కావాలనే దొంగతనం మోపారని ఆశ ఆరోపిస్తున్నారు. ఇంటికి పిలిచి పోలీసులతో ఎమ్మెల్యే కొట్టించారని, తన తల్లిని చిత్రహింసలు పెట్టారని మసూద్ ఆరోపించారు. పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఆయన కుటుంబ సభ్యులపై బాధితులు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ 15 ఏళ్లుగా పనిచేస్తున్న నమ్మకం పక్కన పెట్టి కేవలం కొడుకు ఫోటో టీడీపీ ఫ్లెక్సీలో కనిపించిందని దొంగతనం మోపారని వీరు చెప్తున్నారు. సో అంటే ఏం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. బాధితులు ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చారని చెప్తున్నారు. ఎమ్మెల్యే ముస్తాఫా మీదకి సంబంధించి పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ముస్తఫా ఇంట్లో గత 15 ఏళ్ల నుంచి కూడా ఆశ పనిచేస్తూ ఉంది, చాలా నమ్మకంగా కూడా పనిచేస్తూ ఉంది. గత వారం రోజుల క్రితం వాళ్ళ అమ్మాయి ఇంట్లోకి పనిలోకి వెళ్ళాలని చెప్పి ఆశతో చెప్పడంతో ఆశ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ముస్తఫా ఇంటికి వచ్చి మళ్ళీ కూడా తన పని తను చేసుకుంటున్న సందర్భంలో నిన్న ఉన్నట్టు కూడా ఆ మీద దొంగతనం మోపారు. ముఖ్యంగా కూడా ఏదైతే తమ కుమార్తె ఉందో ఆ కుమార్తె ఇంట్లో పనికి వెళ్ళినప్పుడు బంగారు ఆభరణాలు చోరీ చేసిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో
అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఆమెని విచారణ పేరుతో అక్కడికక్కడే, అంటే స్టేషన్ కూడా తీసుకెళ్లేదు, ఇంట్లోనే విచారణ పేరుతో ఆమెని కొట్టడమే కాకుండా చిత్రహింసలకు గురి చేశారని వాళ్ళ కుమారుడు అయితే ఆరోపిస్తూ ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆశా కొడుకు అయిన మసూద్, అతను టీడీపీకి సంబంధించి ఫ్లెక్సీలో అతను కూడా ఉన్నాడు. అంటే టీడీపీ అభ్యర్థి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించి కంగ్రాట్స్ చెప్తున్నట్టుగా కూడా ఇతను ఫోటో వేయడం జరిగింది. అది తెలుసుకున్నటువంటి ముస్తఫా తూర్పు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను ఆగ్రహానికి లోనయ్యాడు. వెంటనే కూడా వీళ్ళకి తగిన విధంగా కూడా గుణపాఠం నేర్పాలి, భయభ్రాంతులకు లోంచాలని భావించే విధంగా కూడా ఈ విధంగా చేశాడని చెప్పి ఆ ఈ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఆమె ఎవరైతే ఉందో ఆమె కుమారుడు అయితే సెల్ఫీ వీడియో లాగా తీసి పెడతాం జరిగింది. గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా కనీసం ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా ఆమె మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. ఉన్నట్టుండిగా కూడా ఎప్పుడైతే తన ఫ్లెక్సీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడికి సంబంధించిన ఫ్లెక్సీలో తన ఫోటో వేయడంతో అతను ఆగ్రహానికి లోనేటటువంటి ముస్తఫా వెంటనే కూడా తన తల్లిని ఈ విధంగా కూడా ఈ దొంగతనం అంటగట్టి చిత్రహింసలకు లోన్ చేశాడని చెప్పి మసూద్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్దకాట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని చెబుతున్నారు. అయితే ముస్తఫా మీద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.